ముంబై నగరంలో రాత్రి 7 గంటల సమయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ వాతావరణంలో రాములవారి దేవాలయం నుండి గంటల శబ్దం, పూజారి మంత్రాలు పఠిస్తున్న శబ్దం మాత్రమే స్పష్టంగా వినపడుతున్నాయి. దేవాలయం లోపల కొంతమంది నిలబడి ఉన్నారు. వారి ముఖాలు మాత్రం చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాయి. వారిలో ఆందోళన స్పష్టంగా వ్యక్తమవుతుంది. గుడి మధ్యలో ఒక మండపం ఉంది. ఆ మండపం పెళ్లి మండపంలా అందంగా అలంకరించబడి ఉంది. మండపం మధ్యంలో హోమగుండం ముందు పూజారి సూచనల మేరకు వధూవరులిద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్య తెల్లని వస్త్రాన్ని పట్టుకొని ఇంకో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. పెళ్ళికొడుకు తెల్లటి శర్వాని, ఎరుపు తలపాక ధరించి ఉన్నాడు. అతని ముఖానికి కట్టిన పువ్వులు కింద తన ముఖాన్ని దాచి తన చిరుత కళ్ళతో మంటలను చూస్తున్నాడు. అతనే మన కథానాయకుడు ఆనంద్. అతని 2 సామ్రాజ్యాలకు మకుటం లేని రాజు. తన ఇంట్లో బయట కూడా అతని మాటే వేదం. బయట ప్రపంచానికి అతను ఎస్వి ఎంపైర్కి అధిపతిగా, భారతదేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తగా సుపరిచితుడు. వ్యాపార రంగంలో అన్ని మెలకువలు తెలిసినవాడు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్లో చిన్న తప్పుకు కూడా ఎవరినైనా చంపడానికి వెనుకాడని మాఫియా రాజు. మన మాఫియా మహారాజు ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా తనకిష్టం లేకుండా జరుగుతుంది. ఆమె పేరు కూడా తెలియని అమ్మాయితో ఈ పెళ్లి జరుగుతుంది. అసలు ఈ పెళ్లి జరగటానికి కారణం అతని ప్రపంచంలోనే ఎక్కువగా ద్వేషించే అతని తండ్రి గారు. మంత్రాలు చదువుతున్నారు. ఆనంద్ ఎటువంటి భావోద్వేగం లేకుండా మండుతున్న మంటలను చూస్తున్నాడు. అతని మనసులోని మాటలు ఎగిసిపడుతున్నాయి. పెళ్లి లాంటి పవిత్ర బంధంలోకి అడుగు పెట్టబోతున్న ఆనంద్ మనసులో ఆవేశం, ఉద్వేగం తప్ప ఇంకో ఆలోచన లేదు. కన్నెత్తి కూడా చూడలేదు. అతని ముందు నిలబడి ఉన్న అతని కుటుంబ సభ్యులందరూ కొన్నిసార్లు ఆనంద్ వైపు, కొన్నిసార్లు సమీపంలో నిలబడి ఉన్న ఆనంద్ తండ్రి వైపు చూస్తున్నారు. అక్కడ ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి పేరు కూడా తెలవని ఆనంద్ తన తండ్రి తీసుకువచ్చిన ఆ తెలియని అమ్మాయిని అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం ఏమిటి అని ఎవరికీ తెలియని విషయం. పంతులు గారు జీలకర్ర బెల్లాన్ని పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇచ్చి, బాబు ముందు నువ్వు అమ్మాయి తల మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు, అమ్మాయి నువ్వు నీ అబ్బాయి తల మీద పెట్టు అని మాట పూర్తి కాకుండానే కొట్టినట్లు విసురుగా తన చేతితో ఉన్న జీలకర్ర బెల్లాన్ని పెట్టాడు. అప్పటి వరకు ఆమె కన్నుల్లో తిరుగుతున్న నీళ్లు అతని చేయి గట్టిగా తగలడంతో ఆమె కన్నీళ్లు ఆమె చెంపలను తాకాయి. ఆమెకు ఒక్క నిమిషం తలంతా అదిరింది. అప్పటి వరకు ఏడ్చి ఉండడం వల్ల ఆమెకు ఎరిపెక్కింది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారింది. ఆ అదురికి ఆమెకి భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. పంతులు గారు ఆమెని, తల్లి ఇప్పుడు నువ్వు అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు తల్లి. ఆ మాట కూడా ఆ అమ్మాయికి కొంచెం కూడా వినిపించుకోలేదు. ఏమైందో కూడా తనకు అర్థం కాలేదు. ఆమె తన చేతిని అతని వైపు పెట్టింది. ఆమె చేయి కిందకు దింపగానే లేదు. అతని తల ఆమె చేతికి తాకింది. అతనికి కనీసం చెయ్యి వేసినట్లు కూడా తెలియలేదు. ఇంతలోనే పంతులు గారు కన్యాదానం చేయడానికి పెళ్ళికూతురు తల్లిదండ్రులను పిలిచారు. ఆనంద్ తన జీవితంలో ఎప్పుడూ ఎవరికి తల వంచని వ్యక్తి. తన నిర్ణయాలే శాసనాలుగా భావించేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు తన తండ్రి బలవంతం మీద తనకి ఏమాత్రం పరిచయం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అతని మనసులో రగులుతున్న కోపం, ఆవేశం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కళ్ళు మంటలను చూస్తున్నప్పటికీ అతని ఆలోచనలు మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నాయి. ఈ పెళ్లి తన జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఈ బంధం తనని ఎక్కడికి తీసుకువెళ్తుందో అనే ఆలోచనలు అతని మనసులో మొదలవుతుంది. అతను తన తండ్రిని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నాడో, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ అక్కడ ఉన్న వారికి, ముఖ్యంగా ఆనంద్ కుటుంబ సభ్యులకి అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. ఆనంద్ తండ్రి ఒకప్పుడు ఆనంద్ ఎందుకో ఆదర్శప్రాయుడు.
కానీ ఏదో ఒక సంఘటన వారి మధ్య దూరాన్ని పెంచింది. ఆ దూరం ఎంతగా పెరిగిందంటే ఆనంద్ తన తండ్రి పేరు కూడా తలవడానికి ఇష్టపడడు. అలాంటి వ్యక్తి ఈరోజు తన తండ్రి మాటను కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆనంద్ ఎదురుగా కూర్చున్న అమ్మాయి అతని ప్రవర్తనతో మరింత భయపడిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. ఆమెకు పెళ్ళి ఇష్టమా కాదా అనేది ఎవరికీ తెలియదు. ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన తప్ప మరే భావం కనిపించడం లేదు. ఆమెకి పెళ్ళి ఎందుకు జరుగుతుంది? ఆనంద్ ఎవరు? అతని ప్రవర్తన ఎందుకిలా ఉంది? అనే ప్రశ్నలు ఆమె మనసులో మొదలవుతుంది. ఎలా బయటపడాలో తెలియడం లేదు. పంతులు గారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. పెళ్లి తంతు కొనసాగుతుంది. కానీ అక్కడున్న వాతావరణం, సభ్యులు అతని తండ్రి వైపు చూస్తూ ఈ పరిస్థితికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ నోరు విప్పడం లేదు. అందరూ మౌనంగా భయంతో చూస్తున్నారు. హాయ్ అండి, ఇదే మన న్యూస్ స్టోరీ. ఒకరినొకరు చూసుకోకుండా, ఒకరి గురించి మరొకరు తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నాం. ఈ మాఫియాకి మరి ఏమీ తెలియని అమాయకురాలైన మన హీరోయిన్ ఎలాగా అనుబంధాన్ని నిలబెట్టుకుంటుందనేది మన స్టోరీ. మరి మన మాఫియా రాజు చేసుకోబోయే అమ్మాయి కోసం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.